నమస్కారం. పొదుపు మంత్రం స్టార్ట్ అయింది. ప్రధాని మోడీనే స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆయనే పిలుపునిచ్చారు కదా, దేశంలో పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, వంట నూనెల వాడకాన్ని తగ్గించండి, 1 సంవత్సరం వరకు బంగారం కొనకండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ పొదుపు మంత్రాన్ని ఆయన స్టార్ట్ చేశారు. తన కాన్వాయ్ని భారీగా తగ్గించుకున్నారు. సగానికి సగం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్నైతే కేవలం 2 వెహికల్లోనే ఆయన కాన్వాయ్ కొనసాగింది. ఒకటేమో ఫార్చునర్ వెహికల్, ఇంకోటి ఏదో వెహికల్. ఆయన 2 వెహికల్స్లోనే తన కాన్వాయ్ కొనసాగింది. మిగతా తీసేసిన కాన్వాయ్ స్థానంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టారని చెప్పారు ఆయన. ఆ కాన్వాయ్ని సగానికి సగం తగ్గించారు. మిగతా కాన్వాయ్లో కూడా, ఆ సగం కాన్వాయ్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంచాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇది మోడీ గారి స్థాయిలో పొదుపు మంత్రం. ఇంకోవైపు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పొదుపు మంత్రం స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయ్ని భారీగా తగ్గించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తన కాన్వాయ్ని భారీగా తగ్గించుకున్నారు. తర్వాత ఇతర మంత్రులు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రులే తగ్గించుకున్నప్పుడు మంత్రులు కూడా తగ్గించుకుంటారుగా, తగ్గించుకోవటం. సో దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల వరకు అందరూ కూడా తమ కాన్వాయ్ని తగ్గించుకుంటున్నారు. దీని నుంచి ప్రజలు కూడా బయటికి పోవటం మానేయాలి, వెహికల్స్లో తిరగటం మానేయాలి, వీరంత వరకు బయట తిరగకుండా ఉండాలి, వర్క్ ఎట్ హోమ్లు అలవాటు కావాలి అనేటువంటి ఒక పిలుపు అయితే వెళుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వర్క్ ఎట్ హోమ్ ఇస్తారట ఆంధ్రప్రదేశ్లో. మరి ఇక గవర్నమెంట్ ఉద్యోగాలకే వర్క్ ఎట్ హోమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఇక వర్క్ ఎట్ హోమ్ ఇవ్వటానికి సిద్ధపడతాయి. సో ఏదైనా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది ఒక సినిమా డైలాగు, అలాగే ఉన్నట్టుంది. కానీ ఒకటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాండి, సమస్య వచ్చిన తర్వాత తామేదో త్యాగం చేస్తున్నామని చెప్తూ దేశ ప్రజల్ని ఇలా సిద్ధం చేయటం కంటే సమస్యను ముందే అంచనా వేసి పరిష్కారం వెతకగలిగితే చాలా బాగుండేది. ఏమండి, మన దేశానికి స్వతంత్రం వచ్చి ఒక 8 దశాబ్దాలు అవుతుంది కదా. ఇన్ని దశాబ్దాల కాలంలో మనం ఎందుకు పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడే దేశంగా ఉన్నాం? మన దగ్గర లేదు కదా, అది బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కదా. బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోకపోతే మన ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అంతా నిలిచిపోయే పరిస్థితి కదా. దీన్ని ఎందుకు మనం సరి చేసుకోలేకపోయాం? మన దగ్గర లేని దాని మీద మనం ఎందుకు ఆధారపడ్డాం? మన ఇంట్లో ఈరోజుకి ఉప్పో పప్పో లేదండి, పక్కన ఉన్న అడుక్కుంటాం, కానీ రోజు అడుక్కోలేంగా. మన ఇంట్లో ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకుంటాం. మన ఇంట్లో ఇలా వంట చేయాలి, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. ప్రతి పూట బయట నుంచి కొనుక్కొచ్చుకోవడం అంటే మన బడ్జెట్ సరిపోదు, మన ఆదాయాలు సరిపోవు. ఏం చేస్తాం? ఇంట్లోనే వండుకుంటాం. ఆ పూట గ్యాస్ లేకపోతే గ్యాస్ తెచ్చుకుంటాం, లేదా గ్యాస్ దొరకకపోతే ఎలక్ట్రికల్ స్టవ్ తెచ్చుకుంటాం, లేదా కట్టెలు పొయ్యి పెట్టుకుంటాం. ఏదో రకంగా వండుకొని మన ఇంట్లో మనమే తినటం స్టార్ట్ చేస్తాం. ప్రతి పూట బయట తెచ్చుకోవడం, ప్రతిరోజు బయట తెచ్చుకోవడం అంటే ఏ కుటుంబం ముందుకెళ్ళిద్ది? అలాగే ఏ దేశం బయట నుంచి కొనుక్కునే దాని మీద ఆధారపడితే ఆ దేశం ముందుకెళ్ళిద్ది? ఇంత కామన్ సెన్స్ లేకుండా మన పాలకులు ఉండటం వల్ల మన దేశానికి దుస్థితి వచ్చింది. ఏమండి, 90స్కు ముందు వంట నూనెల మీద మన దేశం ఆధారపడకపోయేది. మన దేశంలో ఉన్న ఆయిల్ మన దేశంలో సరిపోయేది. కానీ 90s తర్వాత వంట నూనెల వాడకం పెరిగింది, వంట నూనె గింజల ఉత్పత్తి తగ్గింది, డిమాండ్ పెరిగింది. మరి దీన్ని ప్రభుత్వాలు సమతుల్యం చేయాలిగా. ఎందుకు తగ్గుతుంది? పామాయిల్ తోటలు ఎందుకు వేయట్లేదు? సన్ఫ్లవర్ గింజలు పండించట్లేదు రైతులు? అందరూ వరి వైపు ఎందుకు వస్తున్నారు? మిగతా నూనె గింజల ఉత్పత్తి ఎందుకు చేయటం లేదు అని రైతులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిందేదో చూసి ఆ పంటకి గిట్టుబాటు ధర కల్పించి దాన్ని కనుక ప్రమోట్ చేసుకుని ఉంటే ఇలా వంట నూనె మనం దిగుమతి చేసుకోవడం ఏందండి? బయట దేశాలకు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి మనం. వ్యవసాయ ఆధారిత దేశం మంది, మనం బయట నుంచి తెచ్చుకోవాలా? చివరకు వంట నూనెలు కూడా 90స్కు ముందు మనం అసలు వంట నూనె తెచ్చుకోపోయేవాళ్ళం. మన దేశం అవసరాలు మనమే తీర్చుకునేవాళ్ళం. కానీ 90s తర్వాత బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎంతో తెలుసా? మన అవసరాలు 45% బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 45% అంటే ఆలోచించుకోండి. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకొక అర్జెంటీనా, ఆ దేశాల నుంచి సోయా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం.
సో ఇప్పటికైనా సరే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు కష్టం వచ్చింది. ఈ కష్టంలో నుంచి బయటపడే క్రమంలో మన గుణపాఠాలు నేర్చుకొని, ఇప్పుడు ఏదో చెప్తున్నారు, మన గ్యాస్ను మనమే ఉత్పత్తి చేసుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంచుదాం. ఇప్పుడే చేస్తున్నారు. ఈ పని ఎప్పుడో చేయాలి, ఇప్పుడు చేస్తున్నారు. చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడేమో మేము కాన్వాయ్ తగ్గించుకున్నాం, మేము పొదుపు చర్య చేస్తున్నాం, మీరు కూడా చేయండి. సరే, దేశం అయితే పొదుపును పాటించాలి, తప్పదు ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులు. కానీ ఇప్పటికైనా జాగ్రత్త పడి, ఏదో మోడీ గారి నినాదం ఉంది కదా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన దేశంలోనే మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకోవటం, తప్పదనుకున్న కొన్నిటి మీద దిగుమతుల మీద ఆధారపడటం, తప్పదనుకున్న కొన్ని వాటి మీదే. మెజార్టీగా మన దేశానికి అవసరాలను మనమే తీర్చుకోగలగటం మీద మనం దృష్టి పెడితే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.